తమిళనాడు అసెంబ్లీలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం విజయ్. ఏడాదికి 3 ఫ్రీ సిలిండర్లను ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ఎక్స్ప్రెస్ లిమిటెడ్ స్టాప్ సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు అన్నారు. అలాగే చెన్నై శివార్లో నూతనంగా నిర్మించబోయే విమానాశ్రయ నిర్మాణాన్ని నిలిపివేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ వేదికగా మహిళలపై ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వరాల జల్లు కురిపించారు. ఎన్నికల హామీ మేరకు శాసనసభ సాక్షిగా పలు సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. అన్నపూర్ణి సూపర్ 6 పథకం కింద దీన్ని అమలు చేయనున్నట్లు సీఎం విజయ్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 ఉచిత ఎల్పీజీ సిలిండర్లు అందించనున్నట్లు సీఎం విజయ్ ప్రకటించారు. వచ్చే ఏడాది పొంగల్ పండుగ నుంచి అమలు చేస్తామన్నారు. పథకం కింద సుమారు 1,30,00,000 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. అలాగే ఖజానాపై ఏడాదికి 4,000 కోట్ల వ్యయం పడనుంది. எரிவாயு சிலிண்டருக்காக செலவழிக்கப்பட்டு வரும் தொகையினை அவர்களுக்கு வழங்க அரசு முடிவு செய்துள்ளது. எனவே குடும்பத் தலைவிகள் பயன்பெறும் வகையில் முதல் கட்டமாக அன்னபூர்ணி சூப்பர் 6 திட்டத்தில் ஆண்டிற்கு 3 விலையில்லா எரிவாயு சிலிண்டர்கள் வழங்கப்படும். எரிவாயு சிலிண்டருக்கான விலை பயனாளிகளின் வங்கி கணக்கில் நேரடியாக வரவு வைக்கப்படும். இத்திட்ட பயனாளிகள் எரிவாயு சிலிண்டர் பதிவு செய்து சிலிண்டர் பெற்றவுடன் எண்ணெய் நிறுவனங்களிடமிருந்து பட்டியல் பெற்று సిలిండరుకాన విలై பயனாளிகளின் வங்கி కణకిల్ వరవు వైக்கப்படும். మహిళలు ట్రాన్స్జెండర్ల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత విస్తరిస్తూ వెట్రి పైన తిట్టం పథకాన్ని సీఎం విజయ్ ప్రకటించారు. ఈ పథకం ద్వారా ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించడంతో పాటు మహిళల కోసం దీని పరిధిని విస్తరించారు. ఇకపై ఎక్స్ప్రెస్, లిమిటెడ్ స్టాప్ సర్వీస్, డీలక్స్ సర్వీసుల బస్సుల్లోనూ మహిళలు, ట్రాన్స్జెండర్లు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించనున్నారు. గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 నుంచి ఈ పథకం అమల్లోకి రానుందని తెలిపారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఇచ్చిన సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా విజయ్ తెలిపారు. வெற்றி பயண திட்டம் இதர சேவைகளிலும் படிப்படியாக விரிவுபடுத்தப்படும். இதன் மூலம் மாநிலம் முழுவதும் மகளிருக்கான எளிதில் அணுகக்கூடிய பொது போக்குவரத்து வசதி பெருமளவில் கிடைக்கும். இதன் மூலம் மாணவிகள் தொலைதூரத்தில் உள்ள கல்லூரிகளுக்கு செல்லவும், பணியிடங்களுக்கு செல்லவும், மருத்துவம் மற்றும் அத்தியாவசிய సేవైகளுக்கும் కట్టణమిன்றி పేరుందుகளில் பயணிக்க ఇయ్యலும். ఏడాదికి 3 సిలిండర్లు ఇవ్వటంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని విజయ్ విస్మరించారని ఆరోపిస్తున్నారు. పైగా ఈ ఏడాది కేవలం 1 సిలిండర్ మాత్రమే ఇస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు. హామీలు ఇచ్చే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోవాలంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. It was 6 cylinders per year and to all the households. But now they have come out with some slabs and all those things. So, and they say it is only 3 cylinders, that too from Pongal. So from Pongal only you have got 3 months, January, February and March. So you are going to give 3 months or not, or you are going to give only 1 cylinder in this year. This is what we are asking. So there is no clarity on that. అసెంబ్లీ వేదికగా సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం ప్రకటించారు. చెన్నై శివార్లోని పెరందూర్లో 2వ విమానాశ్రయం నిర్మించాలన్న ప్రతిపాదనను తమ ప్రభుత్వం విరమించుకుంటున్నట్లు తెలిపారు. విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న వారికి తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. దీనిపై డీఎంకే నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఎయిర్పోర్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవాలంటున్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు అసెంబ్లీలో సీఎం విజయ్ ప్రకటన చేశారని మండిపడుతున్నారు.